పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయాలనుకున్నాడు. వ్యాసుడు సృష్టికర్త అయిన బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు నమస్కారం చేసి ఇలా అన్నాడు: స్వామి, నేనొక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరున్నది ఊహించలేకపోతున్నాను అని అన్నాడు. బ్రహ్మ దానికి, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని అన్నాడు. వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకోగానే గణపతి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వ్యాసుడు, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథను చెప్తాను. దయచేసి మీరా కథని రాయాలని కోరుతున్నాను అన్నాడు. గణపతి వ్యాసుడిని ఉద్దేశించి, బాగుంది. మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారమైతేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అని గణపతి అన్నాడు. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథ అర్థం చేసుకొని తర్వాత మీరు రాయాలి అని అన్నాడు వ్యాసుడు. గణపతి వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాన్ని అర్థం చేసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారతం గ్రంథం బయటికి వచ్చింది. శాంతను చక్రవర్తి చనిపోయాక చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజయ్యాడు. తరువాత విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యుడికి ఇద్దరు కుమారులు, ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడం వల్ల అతని తమ్ముడు పాండురాజు సింహాసనం అధిష్ఠించాడు. పాండురాజు తన పరిపాలనా కాలంలో చేసిన ఓ తప్పు వల్ల ప్రాయశ్చిత్తం కోసం తన ఇద్దరి భార్యలతో కలిసి అడవులకు పోయాడు. అక్కడ చాలా కాలం పాటు ఉన్నారు. అక్కడే పాండురాజు భార్యలైన కుంతి, మాద్రి ఐదుగురికి జన్మనిచ్చారు. వారే పంచపాండవులు. వీరి అరణ్యవాసంలోనే పాండురాజు మరణించాడు. పసిపిల్లలైన ఐదుగురిని అడవుల్లో మునులు పోషించారు. ఈ ఐదుగురిలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి 16 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు మునులు పాండవులను హస్తినాపురం తీసుకెళ్లి భీష్ముడికి అప్పగించారు. తక్కువ కాలంలోనే పాండవులు అన్ని విద్యల్లోనూ, కళల్లోనూ ప్రావీణ్యం సంపాదించుకున్నారు. దీన్ని చూసిన కౌరవులు పాండవుల పట్ల ద్వేషం పెంచుకున్నారు. అందువల్ల కౌరవులు పాండవులను అనేక విధాలుగా హింసించే ప్రయత్నం చేసేవారు. కొంతకాలం తరువాత పాండవులు ఇంద్రప్రస్థం రాజధానిగా, కౌరవులు హస్తినాపురం రాజధానిగా చేసుకొని వారి వారి రాజ్యాలను పాలించుకుంటున్నారు. అప్పటి క్షత్రియ నిబంధనల ప్రకారం పాండవులకు కౌరవులకు మధ్య పాచికల ఆట జరిగింది. కౌరవుల వైపు ఉన్న శకుని ఆటలో యుధిష్ఠిరుణ్ణి ఓడించాడు. ఆట షరతుల ప్రకారం 13 ఏళ్ల పాటు పాండవులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సొచ్చింది. 12 ఏళ్ల పాటు వనవాసం, ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అది పూర్తి చేసుకొని బయటకు వచ్చిన పాండవులు మళ్లీ వచ్చి తమ రాజ్యభాగం తమకివ్వాలని దుర్యోధనుని కోరారు. దుర్యోధనుడు ఇదివరకే పాండవుల రాజ్యం ఆక్రమించడంతో తాను ఇవ్వబోనని పాండవులకు తేల్చి చెప్పాడు. దీనితో కురుపాండవుల మధ్య యుద్ధం జరిగింది. పాండవులు యుద్ధంలో దుర్యోధనుణ్ణి ఓడించి తమ తండ్రి నెలకొల్పిన రాజ్యాన్ని తిరిగి పొందారు. 36 సంవత్సరాలు పాలించి తరువాత వారి మనవడు పరీక్షిత్తుడికి రాజ్యం అప్పగించి నారదుస్తులు ధరించి భార్య ద్రౌపదితో అరణ్యాలకు వెళ్లిపోయారు.